శ్రావణ శుక్రవారం నాడు చాలా తక్కువ టైంలో ఈ నైవేద్యాన్ని తయారు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టొచ్చు. చాలా చాలా త్వరగా అయిపోతుంది. దీనికోసం ఒక గ్లాసుడు అటుకుల్ని తీసుకోవాలి. వీటిని ఒక బౌల్లో వేసుకుని నీళ్లు పోసి చక్కగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత నీళ్ళన్నీ వంపేసి గట్టిగా పిండి అటుకుల్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న అటుకులకి ఒక గ్లాసుడు నుంచి గ్లాసున్నర వరకు పెరుగుని అందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీడిపప్పు పలుకులు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చి నచ్చిన వాళ్ళు కొంచెం ఇంగువను వేసి వేయించుకోవాలి. చివరిలో కరివేపాకు వేసి వేయించుకున్న తర్వాత ఇంట్లో ఉంటే ఒక పావు టీ స్పూను శొంఠి పొడి వేసుకుంటే దద్దోజనం టేస్ట్ చాలా బాగుంటుంది. సో పోపు మొత్తం వేగిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న అటుకుల పెరుగులో దాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీ అయిన చాలా తక్కువ టైంలో అయిపోయే ప్రసాదం ఇది. అటుకుల దద్దోజనం రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.